హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. అండ్ ఇది నా సెకండ్ ట్రైమిస్టర్‌లో నేను ఎలాంటి స్కిన్ కేర్ చేసుకున్నా, లైక్ నా వ్లాగ్, సెకండ్ ట్రైమిస్టర్ వ్లాగ్ ఎలా నడిచింది, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి, అండ్ నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నా అవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మార్నింగే లేచిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే స్కిన్ కేర్ చేసుకుంటున్నా. అండ్ దట్ టు ప్రెగ్నెన్సీలో చాలా స్కిన్ చేంజెస్ వస్తాయి. హెయిర్‌లోని స్కిన్‌లోని చేంజెస్ వస్తాయి. సెకండ్ ట్రైమిస్టర్‌లో ప్రెగ్నెన్సీ గ్లో కూడా ఉంటుంది మనకి. సో, నేను ఆ డిఫరెన్స్ బాగా చూసాను. స్కిన్ చాలా ఇంప్రూవ్ అయింది ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమిస్టర్‌లో. సో, దానికి తగినట్టుగానే నేను బేసిక్ స్కిన్ కేర్ చేసుకుంటున్నా. ఎక్కువ ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేయట్లా. జస్ట్ నేను ఫేస్ క్లిన్స్ చేసుకుని, మాయిశ్చరైజ్ చేసుకుని, సన్ స్క్రీన్ కంపల్సరీ పెడతా. బికాజ్ కిచెన్లో కుక్ చేసుకుంటా, అప్పుడప్పుడు బయటకు కూడా వెళ్తూ ఉంటాను. సన్ రైజెస్ ఉంటాయి కాబట్టి నేను కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటా. అండ్ మార్నింగే సూర్య నమస్కారం చేసుకుని కొంచెం సేపు సన్లో ఉండడానికి ట్రై చేస్తా. బికాస్ మార్నింగ్ ఎండ మంచిది కదా మనకి, వైటమిన్ డి వస్తుంది కదా. ఇక్కడ వైటమిన్ డి డెఫిషియన్సీస్ కామన్గా ఉంటాయి మనకి అమెరికాలో. అండ్ తర్వాత కొంచెం వాటర్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ తింటాను. బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ నేను మజ్జిగట్లు వేసుకుంటున్నా. మజ్జిగలో ఒక గ్లాసు బియ్యం నానబెట్టేసుకుని 12 అవర్స్ వరకు, తర్వాత దాన్ని గ్రైండ్ చేసేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ కనుక మనం అట్లు వేసుకుంటే చాలా బాగుంటాయి. సో, దాన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నాను నేను. అండ్ మార్నింగ్ స్కిన్ కేర్ అయిపోయింది, ఫ్రెష్ అయిపోయాను. సో, నేను లంచ్కి ఓట్స్ ఉప్మా చేసుకున్నాను అనమాట. సో, చాలా సింపుల్. ఎలా చేసానంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నా. కొంచెం ఆయిల్ అయిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలోనే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, పీస్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్నా. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కప్తో చేసుకున్నాను నేను. సో, దీంతో ఒక 2.5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని మరిగించేసుకున్నా. బాగా మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, అదే టేస్ట్కి తగినంత సాల్ట్, అది కూడా కొంచెం దాంట్లో కలిసిన తర్వాత వాటర్ బాగా బాయిలింగ్ అవుతాయి కదా. బాయిల్ అయిన తర్వాత ఓట్స్, నేను కాస్కో నుంచి తెచ్చుకున్న ఓట్స్ ఉన్నాయి, రోల్డ్ ఓట్స్. సో, అవి జస్ట్ ఒకసారి మిక్సీ జార్లో వేసి జస్ట్ ఒకసారి పల్స్ ఇచ్చాను. బికాజ్ అవి చాలా హార్డ్గా ఉంటాయి కదా. ఒకసారి పల్స్ ఇచ్చి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దానిలో ఓట్స్ వేసేసి జస్ట్ ఒక 5 మినిట్స్ 6 మినిట్స్కి దించేసాను. అండ్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్న ఈ బ్లూ సఫైర్ ఉన్నాయి కదా బీడ్స్. సో, దీనికి ఒక మంచి పెండెంట్ దొరికింది నాకు. సో, ఈ రెండు కలిపి ఇలా అటాచ్ చేశాను అనమాట. ఇలా చేశాను దీన్ని. యాక్చువల్గా ఇలా చోకర్లా చేద్దాం అనుకున్నా ఫస్ట్ అయితే. మరీ చోకర్ అయితే నాకు బాగుంటుందో లేదో ఈ బీడ్స్ కనిపించో, బీడ్స్ హైలైట్ అవ్వవో, లాకెటే హైలైట్ అవుతుందని చెప్పి జస్ట్ ఇలా చేశాను. సో, నా బర్త్డే డ్రెస్ ఇదే కలర్ అనమాట, కొంచెం డార్క్ కలర్, అది వైలెట్. అండ్ దానిపైకి ఇదైతే చాలా బాగుంటుంది కదా అని చెప్పి నా బర్త్డే టైంకి చేసుకున్నా ఇది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో మినిమం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినాలి కదా అని చెప్పి జస్ట్ ఇలా బయట మెంతికూర కోసం పెట్టాను ఇవి. అండ్ గోంగూర, స్పినచ్ కూడా వేసాను. సో, జస్ట్ గోంగూర లైట్గా వస్తుంది. అండ్ మెంతులు అయితే వేసాను, ఇంకా రావట్లేదు. మెంతికూర వస్తే బాగా వస్తుంది, మెంతికూర వస్తే. సో, లైక్ బయట కొన్న మెంతికూర అంత బాగుండట్లేదు. సో, ఇంట్లోనే గ్రో చేద్దామని చెప్పి ఇలా వేసుకున్నాను. సో, మీకు ఎక్కువ పాసిబిలిటీ ఉంటే కనుక, ఎక్కువ గార్డెన్ ఉంటే కనుక, ఎక్కువ మెంతికూర ఇలా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ పండించుకుని ఇంట్లోనే తింటే లైక్ చాలా బాగుంటుంది. ఐరన్ కూడా వస్తుంది కదా గ్రీన్ లీఫీ వెజ్జెస్ నుంచి. సో, మంచిది. అండ్ ఇలా మంచిగా వర్షం పడింది, స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది ఇలా నాకు ఒకసారి బాల్కనీలోకి వచ్చి చూస్తే. వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. రిలాక్స్ అయిపోయాను. అమ్మయ్య, సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసింది కదా, కొంచెం వామిటింగ్స్ తగ్గుతాయి అనే ఇదిలోనే ఉన్నాను. బట్ నాకు సెకండ్ ట్రైమిస్టర్లో కూడా అప్పుడప్పుడు వామిటింగ్స్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా స్టిల్ నేను సెకండ్ ట్రైమిస్టర్, ఇప్పుడు 4th, 5th, 6th 3 months సెకండ్ ట్రైమిస్టర్. ఇప్పుడు కూడా కొన్నిసార్లు వామిటింగ్స్ అవుతున్నాయి బాగా. ఎప్పుడంటే ఎక్స్ట్రీమ్ స్మెల్స్ వచ్చినప్పుడు, లేదు అంటే ఏదైనా స్టమక్ బాగా ఎంటీగా ఉన్నప్పుడు నాకు కడుపులో తిప్పి లైక్ వామిటింగ్స్ అవుతున్నాయి. కానీ చాలా బెటర్గా ఉంది సెకండ్ ట్రైమిస్టర్ అంతా. అండ్ నేను ఒక బుక్ చదువుతున్నా సెకండ్ ట్రైమిస్టర్లో, నాట్ ఓన్లీ సెకండ్ ట్రైమిస్టర్. సో, ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి నేను ఒక బుక్, డే టు డే లైఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ చదువుతున్నా. సో, దానిలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అంటే ఎవ్రీడే ఆఫ్ ప్రెగ్నెన్సీ, అంటే ఈరోజు ఎలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుంది, సో 16 వీక్లో ఎలా ఉంటుంది, 15 వీక్లో ఎలా ఉంటుంది, 16 వీక్ 3 డేస్లో ఎలా ఉంటుందని ఎవ్రీడే నా ప్రోగ్రెస్ అనేది నేను చదువుకుంటున్నాను అనమాట.
సో చాలా వరకు నేను రిలేట్ చేసుకుంటున్నాను అనమాట బుక్లో ఉన్నవి. అంటే లైక్ నాన్ మెడికల్ వాళ్ళు కూడా చదవచ్చు, మెడికల్ వాళ్ళే చదవాలి ఆ బుక్ అనేం లేదు. ఇన్ జనరల్గా ఎవరికైనా అర్థమవుతుంది. లైబ్రరీ నుంచి తెచ్చుకున్న ఆ బుక్ నేను. సో మనకి సెకండ్ ట్రైమిస్టర్లో ఉండే చేంజెస్ ఏంటంటే మెయిన్లీ హెయిర్ అనేది చాలా బాగుంటుంది, చాలా మంచిగా గ్రో అవుతుంది. నాకు ఫస్ట్ ట్రైమిస్టర్లో బాగా హెయిర్ ఫాల్ అయ్యింది, బట్ సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చిన తర్వాత నా హెయిర్ చాలా బాగుంది, చాలా సిల్కీగా ఉంది, చాలా బాగుంది, హెయిర్ ఫాల్ తగ్గింది. అండ్ స్కిన్ కూడా మీరు చూసినట్టయితే అసలు స్కిన్ కేర్ చేసుకోకపోయినా కూడా స్కిన్ చాలా బాగుంది. బికాజ్ మనం మల్టీవైటమిన్స్ వాడతాము, దట్టు సెకండ్ ట్రైమిస్టర్ వల్ల ఒకటి. అండ్ దట్టు మనం మంచి ఫుడ్ తింటాం కదా. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా మనం ఏం తినలేము, దట్స్ ఓకే తినకపోయినా. బట్ సెకండ్ ట్రైమిస్టర్లో మాత్రం మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. మన టమ్మీ చేంజ్ వస్తుంది, అండ్ మన స్కిన్లో చేంజెస్, మన హెయిర్లో చేంజెస్, అండ్ మనకి ఫుడ్స్ బాగా తినాలి అనిపిస్తుంది. మంచిగా ఇలా అది తినాలి ఇది తినాలి అని కూడా కొన్ని ఫుడ్ క్రేవింగ్స్ కూడా వస్తాయి సెకండ్ ట్రైమిస్టర్లో. చెప్పాలంటే సెకండ్ ట్రైమిస్టర్ అనేది చాలా పీస్ఫుల్ అనమాట, హ్యాపీ ట్రైమిస్టర్. ఎంజాయ్ చేయొచ్చు, మన బేబీ హార్ట్ బీట్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ చేంజ్ అవుతుంది, మన పర్సనాలిటీ చేంజ్ అవుతుంది, టమ్మీ చేంజ్ అవుతుంది. అండ్ డోంట్ కంపేర్ వేరే వాళ్ళ సెకండ్ ట్రైమిస్టర్లో వాళ్ళ స్టమక్ ఎలా ఉంది, ఓవెల్గా ఉంటుంది, లైక్ అలా పక్కన వాళ్ళకి బాగుంది, పక్కన వాళ్ళకి నాకన్నా పెద్ద టమ్మీ ఉంది, అప్పుడు అలా ఉంది, వాళ్ళకి ఇలా ఉంది అని కంపేర్ చేసుకోకండి. బికాజ్ ఎవరి బాడీ షేప్ని బట్టి వాళ్ళ యొక్క బేబీ బంప్ అనేది, షేప్ అనేది చేంజ్ అవుతుంది బాడీ పర్సనాలిటీస్ని బట్టి. డోంట్ కంపేర్ విత్ అదర్ ప్రెగ్నెన్సీ. లైక్ ఐ ట్రై టు డ్రింక్ మోర్ వాటర్ అట్లీస్ట్ పర్ డేకి 3 gallon కాదు 1 gallon. డాక్టర్ చెప్పారు 1 gallon తీసుకోమని. 1 gallon అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 liters ఆఫ్ వాటర్. మనం ఇండియాలో కూడా అంతే కదా, 3 liters 3.5 liters వరకు వాటర్ తీసుకోవాలి అని చెప్తుంటారు కదా పర్ డేకి. ఎక్కువసార్లు యూరినేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనం కూడా ఎక్కువ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ నేనైతే ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ ఏం తీసుకోవట్లేదు, బికాస్ మనం ఫ్రూట్స్ జ్యూసెస్ తీసుకున్న ఒకటే. సో నేను జ్యూసెస్ అయితే ఏంటి, మనం పల్ప్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాం కదా, సో ఫైబర్ అంతా పోతుంది. సో అలా పోకుండా ఉండాలి అంటే మనం ఫ్రూట్ జ్యూసెస్ కాకుండా ఫ్రూట్స్ తీసుకుంటే దానిలో ఉన్న వాటర్ క్వాంటిటీ వెళ్తుంది, అట్ ద సేమ్ టైం ఫైబర్ కూడా మనకి లోపలికి బాడీకి వెళ్తుంది. అలా మనం తినడం వల్ల మనకి కాన్స్టిపేషన్ కూడా రాదు. సో సెకండ్ ట్రైమిస్టర్లో ఏంటంటే మనం వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల మనం ఎక్కువసేపు వాక్ చేయలేం అనమాట. లైక్ కాళ్ళకి అంతా ప్రెషర్ ఎక్కువైపోయి కాళ్ళ నొప్పులు రావడం, కాన్స్టిపేట్ అవ్వడం, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ మనం ఎప్పుడైతే ఎక్కువ వాటర్ తీసుకుని కర్డ్, పాలు, మిల్క్, వాటర్ అండ్ దాంతోనే పాటు ఎక్కువ బ్లడ్ ఇంప్రూవ్ చేసే అంటే ఏబీసీ జ్యూస్ తీసుకోండి. సో నేను ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏబీసీ జ్యూస్ తాగేదాన్ని, కానీ అసలు నేను లిటరల్గా నాకు వామిటింగ్ అయిపోయేది అనమాట ఆ స్మెల్కి. బికాజ్ బీట్రూట్ అదొకలాంటి వియర్డ్ స్మెల్ ఉంటుంది కదా. సో నేను కొంచెం సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయిన తర్వాత క్యారెట్, బీట్రూట్ని బాయిల్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 2 whistles వేసి బాయిల్ చేసేసి దాన్ని గ్రైండ్ చేసేసి దానిలో కొంచెం మిల్క్, ఇలాచీ పౌడర్ అండ్ క్యాష్యూస్ ఉంటాయి కదా, అవి ఒక 1 hour ముందు నానబెట్టుకొని 3 కలిపి లైక్ ఆ పల్ప్, ఆ క్యారెట్ బీట్రూట్ గ్రైండ్ చేసిన పల్ప్, దానిలో మిల్క్, ఇలాచీ పౌడర్, కొంచెం బ్రౌన్ షుగర్ అండ్ క్యాష్యూస్, ఇవన్నీ వేసుకుని తాగితే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి అలా అండ్ బనానా బాగా తీసుకున్నాను నేను సెకండ్ ట్రైమిస్టర్, ఫస్ట్ ట్రైమిస్టర్ కూడా. చాలా కంఫర్ట్ ఫుడ్, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, కాన్స్టిపేషన్ ఉన్నా క్లియర్ అయిపోతుంది. అండ్ ఎక్కువ ఫైబర్ తీసుకోవడానికి ట్రై చేయండి, బికాజ్ సెకండ్ ట్రైమిస్టర్లో ఉండే కాన్స్టిపేషన్ రిలీవ్ అవ్వాలంటే ఫైబర్ తీసుకోవాలి. అందుకే అంటున్నా డైరెక్ట్గా ఫ్రూట్స్ తినండి జ్యూసెస్ కన్నా. సో బెడ్ టైంకి వెళ్ళే ముందు మళ్ళీ ఆకలేస్తుంది, బికాస్ మనం ఎర్లీగా తినేస్తాం కదా, 6, 7 ఆ టైంకి 8 లోపుగానే మనం డిన్నర్ కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి మనం 10 అలా పడుకున్నా మళ్ళీ మనకి ఆకలేస్తుంది. సో నైట్ కొంచెం హెవీగానే కార్బోహైడ్రేట్ ఫుడ్ ఉండేలాగా తీసుకోండి. అండ్ ఎనీ స్నాక్స్ బెడ్ సైడ్ కూడా పెట్టుకోండి, బికాస్ మనకి నిద్ర పట్టదు, కొన్నిసార్లు ఆకలేస్తూ ఉంటుంది నైట్ టైము. సో బ్రెడ్ కానీ బిస్కెట్స్ కానీ, లేదు అంటే
లైక్ మిల్క్ కానీ అలా బనానా ఏదో ఒకటి తీసుకుంటే నైట్ పడుకునే ముందు ఇంకా నెక్స్ట్ డే వరకు ఆకలి లేకుండా ఉంటుందన్నమాట. నాకైతే మిడ్ నైట్‌లో కూడా క్రేవింగ్స్ వచ్చాయి. సో, మిడ్ నైట్ కూడా లేచి ఏదో ఒకటి కుక్ చేసుకొని తినేదాన్ని. లేదంటే ఇంట్లో ఏవో ఒక ఫ్రూట్స్ ఉంటాయి కదా! ఫ్రూట్స్ తినేదాన్ని. లేదంటే పాలు తాగేదాన్ని అలాగా. అండ్ మిల్క్‌లో సాఫ్రాన్ కూడా ఏసుకోండి. చాలామంది అంటారు సాఫ్రాన్ వల్ల బేబీ కలర్ ఇంప్రూవ్ అవుతుందని. అదేం కాదు. బేబీ కలర్ అనేది మన జెనెటిక్స్, పేరెంట్స్ జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సాఫ్రాన్ యూజ్ చేయడం వల్ల కాదు. బట్ డైజెషన్ బావుంటుంది కాబట్టి సాఫ్రాన్ ఏసుకోండి బెస్ట్. అండ్ ఎక్కువ ఫుడ్ తినేయకండి. ఎక్కువ రైస్ తినేయకండి. బికాజ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ తినాలి కదా అని చెప్పి చాలామంది ఎక్కువ తింటారు. సో, అలా మనం బింజ్ ఈట్ చేయడం వల్ల ఏం యూజ్ ఉండదు. వెయిట్ గెయిన్ అయిపోతాము. బేబీ కూడా ఎక్సెస్ వెయిట్ గెయిన్ అయిపోయి నార్మల్ డెలివరీ అవ్వక డెలివరీ టైంలో కష్టమవుతుంది. అండ్ మనకు కూడా పోస్ట్ పార్టంలో హీలింగ్ అనేది కష్టమవుతుంది. ఆల్రెడీ నేను ఈ విషయం చెప్పినట్టు గుర్తు నా ఫస్ట్ ట్రైమిస్టర్ వీడియోలో. ఫస్ట్ ట్రైమిస్టర్ వీడియో చూడకపోయింటే ఒకసారి వెళ్ళి అది కూడా చూడండి. సో, ఇది కంటిన్యూషన్ కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది. అండ్ మనకి డేలో 300 సెకండ్ ట్రైమిస్టర్లో 300-400 క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ అవసరం పడుతుంది ఎక్సెస్ మనం రోజు తినేదానికన్నా. సో, దాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకుని తినండి. అండ్ మనకి సెకండ్ ట్రైమిస్టర్లో తిఫా స్కాన్, అనాటమీ స్కాన్స్ ఇవి ఉంటాయి కదా! సో, ఆ స్కాన్‌లో మన బేబీ గ్రోత్ ఎలా ఉంది, మన అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎలా ఉంది, ప్లెజెంటా ఎలా ఫామ్ అయింది, సో ఇలాంటివన్నీ తెలుస్తాయి. అండ్ బేబీ పార్ట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుస్తాయి. సో, దానికి తగినట్టుగా మేబీ బేబీ ఏమైనా వెయిట్ ఎక్కువ గ్రో అవ్వలేదు, బేబీ చిన్నగా ఉంది అని చెప్తారు కదా! సో, దాన్ని బట్టి మీరు డైట్ ప్లాన్ చేసుకోండి, ఫుడ్ ప్లాన్ చేసుకోండి. అనవసరంగా ఎక్కువ తినడం అలా చేయకండి. అండ్ యాక్టివ్‌గా ఉండండి మీ ప్రెగ్నెన్సీ అంతా, త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ. సో, కొంచెం చేసుకోలేము బికాజ్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ ఎక్కువ ప్రెషర్స్ పడడం వల్ల జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి. అండ్ కాళ్ళు చేతులు నొప్పులు, నెక్ పెయిన్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. బట్ యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. బికాజ్ మనం యాక్టివ్గా ఉంటే బేబీ యాక్టివ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. వాకింగ్ చేయగలిగితే కంపల్సరీ వాకింగ్ చేయండి. అండ్ యోగా అవన్నీ అంటారా, మీ డాక్టర్ అడ్వైస్ తీసుకుని అంతా మీకు నార్మల్గా ఉంటే యోగాసనాలు ఏమైనా డాక్టర్ రికమెండ్ చేస్తే అవి యోగాసనాలు కూడా వేయచ్చు రికమెండెడ్ అయితే. సో, అలా చూసుకుని ప్లాన్ చేసుకోండి. అండ్ కోకోనట్ వాటర్ వల్ల కూడా మంచిగా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇంప్రూవ్ అవుతుంది. సో, నేను ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా తీసుకున్నా. సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి కొంచెం తగ్గింది. బట్ సెకండ్ ట్రైమిస్టర్లో మంచిగా ప్రోటీన్, ఫ్యాట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలా ఉండేలా చూసుకోండి. ఏదో ఒకటి లైక్ ఎనీ 2 ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి డేలో. అన్నీ ఎక్కువగా హెవీగా తినాలి అన్నా కూడా మనకి ఓవర్ వెయిట్ గెయిన్ అయిపోతాం అనమాట. సో, అలా ఓవర్ వెయిట్ గెయిన్ అవ్వకుండా సో బ్యాలెన్స్డ్గా, లిమిటెడ్గా ఈరోజు ఒక 2-3 ఫ్రూట్స్ తింటే రేపు ఇంకొక ఎనీ అదర్ ఫ్రూట్స్ తినేలాగా అలా ఆల్టర్నేట్గా, అన్నీ ఒకరోజు తినకపోయినా అలా ఆల్టర్నేట్గా పెట్టుకోండి. అండ్ వైటమిన్ సి ఉండేవి బాగా తీసుకోండి. బేబీస్కి స్పైన్ బఫీడ్ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో, నేనైతే ఆమ్లా కూడా తింటున్నా మధ్యలో. సో, ఆమ్లా తినడం వల్ల మనకి వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉండదు. సో, నేను లంచ్ కానీ డిన్నర్ కానీ అయిన తర్వాత కొంచెం ఆమ్లా తింటాను. అండ్ గోవా దొరికితే గోవా తినండి ఇండియాలో ఉండేవాళ్ళు అయితే. సో, ఇక్కడ కొంచెం గోవా తక్కువ దొరుకుతుంది కాబట్టి చాలా ఫ్రూట్స్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి బెర్రీస్ దొరుకుతాయి, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బెర్రీస్ బాగా దొరుకుతాయి. సో, బెర్రీస్ తినొచ్చు మంచిగా. అలా లైక్ ఏదో ఒకటి కాంపన్సేట్ చేసుకుని లైక్ వైటమిన్స్ దేంట్లో ఉంటాయి చూసుకుని అలా తినండి. స్టిల్ నాకు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్లో స్మెల్ అస్సలు పడట్లేదు అనమాట. సో, ఎవ్రీ వీక్ నేను భార్గవతో ఫ్రిడ్జ్ క్లీన్ చేయిస్తూ ఉండేదాన్ని. అండ్ నేను కూడా మాస్క్ పెట్టుకుని మరీ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేదాన్ని. అయినా ఫ్రిడ్జ్ స్మెల్ అనేది నాకు స్టిల్ ఇప్పటికీ నా సెకండ్ ట్రైమిస్టర్ లైక్ నాకు 5th మంత్ క్రాస్ అవుతుంది. లైక్ 5th మంత్లో కూడా నాకు పడట్లేదు అనమాట ఫ్రిడ్జ్ స్మెల్. సో మీలో అలా ఎవరైనా రిలేట్ అయితే కనుక నాకు కింద కమెంట్ చేయండి. అండ్ నైట్ డిన్నర్కి నేను ఇక్కడ ములక్కాడ, పొటాటో అండ్ ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ వేసి పులుసు చేస్తున్నా. యాక్చువల్గా అయితే ములక్కాడ ఎగ్ పులుసు ప్లాన్ ఉంది. చిన్న పొటాటో లెఫ్ట్ ఓవర్ ఉండిపోతే మార్నింగ్ కట్ చేసింది, అదే నేను వేసేసాను అనమాట. వేస్ట్ అయిపోతుంది కదా నెక్స్ట్ వీక్ అని చెప్పేసి. సో, నేను ఆయిల్ చాలా తక్కువ యూస్ చేస్తాను కాబట్టి కొంచెం
కర్రీ అలా కలర్ చేంజ్ అయినట్టుగా మాడినట్టుగా ఉంది. బట్ ఫైన్, వాటర్ వేసేస్తాం కదా. సో ఎక్కువ నేను ఎవ్రీ డే ఎగ్స్ తినడానికి ట్రై చేస్తాను. అంటే ఒకరోజు ఎగ్స్ తింటే ఒకరోజు ఆమ్లెట్ తినడానికి, ఒకరోజు ఎగ్ కర్రీ చేసుకుంటాను, ఒకరోజు బాయిల్డ్ ఎగ్, ఒకరోజు ఆమ్లెట్, అలా ఏదో ఒకలాగా పర్ డేకి 2 ఎగ్స్ ఉండేలాగా చూసుకుంటున్నాను. ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా అసలు తినలేకపోయేదాన్ని, చాలా రేర్గా తినేదాన్ని ఆల్టర్నేట్గా. బట్ సెకండ్ ట్రైమిస్టర్ కొంచెం బాగుంటుంది కదా, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కాబట్టి ఎగ్స్ కంపల్సరీ తీసుకుంటున్నాను. అండ్ మార్నింగే సోక్డ్ ఆల్మండ్స్, దాంతోనే పాటు సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ తీసుకోండి. వాల్నట్స్ తీసుకునేదాన్ని, తర్వాత తగ్గించేశాను. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అయితే తీసుకుంటున్నా. అండ్ ఫిగ్స్ తీసుకుంటున్నా. సో ఫిగ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయన్నమాట. అంజీర్ అంటారు కదా ఫిగ్స్ అంటే, సో అవి డ్రైడ్ అంజీర్ తీసుకుంటున్నాను నేను. అండ్ మనకి సెకండ్ ట్రైమిస్టర్లో షుగర్ కూడా టెస్టింగ్ ఉంటుంది. సో నాకు ఎనాటమీ స్కాన్ అయింది, నార్మల్గానే ఉంది. బట్ షుగర్ టెస్ట్ అయితే ఇంకా అవ్వలేదు. సో గ్లూకోజ్ టెస్ట్ అని చెప్పి జీటీటీ టెస్ట్ అని చేస్తారు. సో దానిలో మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. సో నెక్స్ట్ నాకు కమింగ్ షుగర్ టెస్ట్ ఉంది. సో అలా మనకి సెకండ్ ట్రైమిస్టర్లో విజిటింగ్స్లో ఒక్కొక్క విజిటింగ్లో ఒక్కొక్కటి ఉంటుంది. సో అలా బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకుంటే మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ రావు. అండ్ జెనెటిక్ టెస్టింగ్ కూడా చేస్తారు, ఫస్ట్ ట్రైమిస్టర్లోనే చేస్తారు జెనెటిక్ టెస్టింగ్. సో దాంట్లో ఏంటంటే మన బేబీకి డౌన్ సిండ్రోము, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అని తెలుస్తుంది. లైక్ మనం ఏదైనా మన బేబీకి క్యారీ చేస్తామా అని చెప్పి మన జెనెటిక్స్ కూడా టెస్ట్ చేస్తారు. సో దానిలోనే జెండర్ కూడా తెలిసిపోతుంది, మేలా ఫీమేలా అని చెప్పి, బేబీ గర్లా బేబీ బాయ్ అని చెప్పేసి. సో మాకు ఆ టెస్ట్ ఫస్ట్ ట్రైమిస్టర్లోనే 3rd మంత్లో చేశారు, 3rd మంత్లో అయ్యింది. అండ్ సెకండ్ మంత్ స్కాన్లో కూడా అనాటమీ స్కాన్ చేస్తారు కదా, దానిలో బేబీ జెండర్ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అప్పటికి అన్ని ఆర్గాన్స్ డెవలప్ అయిపోతాయి కదా, జెనిటేలియా అంతా ఫామ్ అవుతుంది కాబట్టి. సో క్లియర్గా నేను చూశాను, నా అనాటమీ స్కాన్ నేను చూసుకున్నా. నాకున్న డౌట్స్, ఈచ్ డౌట్ ఇక్కడ మనకి యూఎస్లో ఫిలిం ఇస్తారు కానీ రిపోర్ట్ ఇవ్వరు అనమాట. ఇండియాలో అయితే రిపోర్ట్ కూడా ఇస్తారు. సో నాకు తెలుస్తుంది కదా రిపోర్ట్ ఎలా ఉందని చెప్పి చదువుకుంటే. బట్ ఇక్కడ ఫిలిం ఒకటే ఇస్తారు, రిపోర్ట్ ఇవ్వరు కాబట్టి నేను సోనోగ్రాఫర్ నాకు స్కాన్ చేస్తున్నప్పుడు నేను ఈచ్ పార్ట్ నేను ఐడెంటిఫై చేసుకుని, స్పైన్ ఎలా ఉంది, లెగ్స్ ఎలా ఉంది, లైక్ హార్ట్, ఎవ్రీథింగ్, బ్రెయిన్ ఎలా ఉంది అన్నీ, నేను నోస్, ఫేస్ ఎలా ఉంది అన్నీ చూసుకున్నా. దాంతోపాటు జెనెటిక్ టెస్టింగ్ కూడా అవుతుంది కాబట్టి సో మనకి ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది అనమాట సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి బేబీ ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పి. సో మనం ఎక్కువ ఫుడ్ తినడం కాదు ఇంపార్టెంట్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తినడం ఇంపార్టెంట్. సో కొంచెం రైస్ తిని ఎక్కువ కర్రీస్ తినడం, రాగి జావ తాగడం, లైక్ కాల్షియం రిచ్ ఫుడ్ తినడం, వైటమిన్ రిచ్ ఫుడ్ తినడం, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇలా ఎగ్స్ ఇలాంటివి తీసుకుంటే సరిపోతుంది. బట్ ఎవ్రీడే మీరు తీసుకునే ఫుడ్లో లైక్ రైస్ తిన్న తర్వాత కర్డ్ వేసుకోవడం కంపల్సరీ. సో ఇలాంటి చిన్నవి ఫాలో అయితే సరిపోతుంది. సో హ్యాపీగా మన ఎక్కువ వెయిట్గా అయినా అవ్వక్కర్లేకుండా బాగుంటుంది మన ప్రెగ్నెన్సీ. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సో చాలా వరకు నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని అనుకుంటున్నా. అండ్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సిరీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.